అందరికీ నమస్కారం. నేను మీ మదిరి రంగసాయి రెడ్డి, అడ్వకేట్. ఆంధ్రప్రదేశ్లో కొలువు తీరినటువంటి కూటమి ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీకి మూల స్తంభాలు ఎవరు అనగా కార్యకర్తలే. ఇక్కడ కార్యకర్తలే అధినేత. ఈ మాట అన్నది నేను ఒక సామాన్య పౌరుడు కాదు. ఆ పార్టీకి అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారే ఈ మాట స్వయాన అన్నారు. దానికి ఒక కార్యక్రమం కూడా రూపుదాల్చే విధంగా కృషి చేశారు. ఈ ఏడాది మార్చిలో తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ప్రతి బుధవారం కూడా నియోజకవర్గ స్థాయిలోని ఎమ్మెల్యేలు, లేని దగ్గర ఇన్ఛార్జీలు తప్పనిసరిగా ఆ నియోజకవర్గంలో కార్యకర్తలతో ఒక సమావేశం నిర్వహించాలి. ఆ సమావేశంలో కార్యకర్తల సైడ్ నుంచి ఏదైనా సమస్యలు వచ్చే వాటిని పరిష్కరించాలి. అలాగే ఎవరైతే ఉత్తమ పనితీరు చూపిస్తున్నారో వాళ్ళకి అభినందించాలి. అలాగే సంస్థాగతంగా పార్టీ పరంగా ఏవైనా పదవులు ఉంటే వారికి ఇవ్వాలి అని ఒక గైడ్లైన్. అలాగే ప్రతి జిల్లాకున్న ఇన్ఛార్జి మంత్రులు ఎవరైతే ఉన్నారో నెలలో 2 సార్లు ఆ జిల్లాలో పర్యటించాలి. మొదటి రోజు జిల్లా ప్రభుత్వ అధికారులతో సమావేశం నిర్వహించాలి. రెండవ రోజు ఆ పార్లమెంటు ఇన్ఛార్జి అధ్యక్షులు మిగతా కార్యకర్తలతో ముఖ్యులతో అందరితో సమావేశం నిర్వహించాలి. నిర్వహించకపోతే దానికి గల కారణాలని పార్టీ అధినాయకత్వానికి లేఖ రూపంలో చెప్పాలి అని చాలా అద్భుతంగా మొదలుపెట్టారు. ఒక్క నియోజకవర్గంలో ఈరోజు వరకు కంటిన్యూగా నిర్వర్తిస్తుంటారు. మార్చి, ఏప్రిల్, ఈ మే ఎన్ని నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లో కనీసం ఒక్క నియోజకవర్గం అన్న ప్రతి బుధవారం ఏర్పాటు చేస్తున్నారా అంటే లేదు. అలాగే ఈ 175 నియోజకవర్గాల్లో కనీసం అధినేత మీద గౌరవంతో ఒక్కరోజైనా మీటింగ్ ఏర్పరిచారా? ఆ కార్యకర్తల బాధలు విన్నారా? సమస్యలు పరిష్కరించారా? చూడండి, ఈరోజు ఎన్నికల వరకు కార్యకర్తలే అధినేతలు. ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలుసు. ప్రజా సంకల్ప వేదిక ఈరోజు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి చెప్పేది ఒకటే, కార్యకర్తలకు అంటే వాళ్ళేం బయటోళ్ళు కాదు, వాళ్ళు కూడా ఈ రాష్ట్ర పౌరులే. వాళ్ళ సమస్యలు పరిష్కరించినా కూడా మేము ఆనందపడతాం. కాబట్టి మీరు ఏదైతే ఆ మంచి ప్రోగ్రాం పెట్టారో అది మీ సంస్థాగత అంతర్గత అయినప్పటికీ వాళ్ళ సమస్యలు తీర్చినా కూడా వాళ్ళు కూడా ఈ రాష్ట్ర పౌరులే కాబట్టి మేము మిమ్మల్ని కోరుతున్నాము. ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వర్తించండి. ఎక్కడైతే ఎవరైతే ఆపారో వాళ్ళకి మళ్ళీ తట్టి లేపండి. ఆ కార్యక్రమం వల్ల కొన్ని కుటుంబాలు బాగుపడతాయి అనేది మా యొక్క ఆకాంక్ష. ధన్యవాదాలు.